అందరికీ నమస్కారం. ప్రస్తుతం మన స్టూడియోలో సుప్రసిద్ధ జ్యోతిష్య వాస్తు పండితులు బ్రహ్మశ్రీ డాక్టర్ నాయకంటి మల్లికార్జున శర్మ గారు ఉన్నారు. అక్టోబర్ మాసం ధనుసు రాశి వారి పరిస్థితి ఏ విధంగా ఉండబోతుందో గురుగారిని అడిగి తెలుసుకుందాం. నమస్కారం గురుగారు. నమస్కారం అండి. సో అక్టోబర్ మాసం విశేషంగా ధనుసు రాశి వారికి ఈ నెల ఏ విధంగా కలిసి రాబోతుంది, ఎలాంటి పరిస్థితులు ఎదుగుతాయి గురుగారు వీళ్ళకి? ఓం శ్రీ గురుభ్యో నమః. ఓం శ్రీ మహాగణాధిపతియే నమః. ప్రేక్షకులందరికీ కూడా విజయదశమి దీపావళి శుభాకాంక్షలు. ముఖ్యంగా ప్రధానంగా అక్టోబర్ నెలలో ధనుస్సు రాశి వాళ్ళకి గ్రహగమనగతులు ఏ విధంగా ఉన్నాయి, గ్రహ సంచారం ఏ విధంగా ఉంది, గ్రహాలు ఏ రాశుల్లో సంచరిస్తున్నాయో తెలుసుకుందాం. మిథున రాశిలో గురువు యొక్క సంచారం అక్టోబర్ 18 వరకు, తర్వాత 18 తర్వాత కర్కాటక రాశిలోకి వెళ్ళటం గురువు, దేవగురువు అయిన బృహస్పతి. శని అక్టోబర్ 3 నుంచి వక్రగతిలోకి వెళ్ళటం, రాహు కుంభరాశిలోను, కేతువు సింహరాశిలో సంచారం చేయటం, శుక్రుడు సింహకన్య రాశుల్లో సంచారం చేయటం, రవి కన్యా తులారాశుల్లో సంచారం చేయటం, బుధుడు కుజుడు తులా వృశ్చిక రాశిలో సంచారం చేస్తారు. ఇవన్నీ కూడా గోచారీత్యా చెప్పబడే ఫలితాలు, జన్మజాతకాన్ని అనుసరించే కాదు. దిస్ ఈజ్ ద ట్రాన్సిట్ సిస్టమ్ అంటారు. కాబట్టి అక్టోబరు మాసంలో ముఖ్యంగా ధనస్సు రాశి వాళ్ళకి ఏ విధంగా ఉండబోతుంది? ద్వితీయాధిపతి తృతీయాధిపతి అయిన శని చతుర్థ స్థానంలో వక్రస్థితిలో ఉండటం వల్ల అన్నదమ్ముల మధ్యలో ఐక్యత పెరగటం, కోర్టు సమస్యల పరిష్కారం కావటం, ధనాదాయం బాగా పెరగటము, ఆర్థిక పరంగా లావాదేవీల విషయంలో అనుకూలంగా ఉంటుంది. రాహు యొక్క ప్రభావం వల్ల కూడా అంతా విజయం, సర్వత్రా విజయం లభించటం ఒకటి. అలానే అనుకున్న పనులు శత్రువులు మిత్రులుగా మారిపోయే అవకాశాలు, ఏదైతే ఒక పని చేయాలో తొందరగా అయ్యే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. 18 తర్వాత అష్టమ స్థానంలో ఉంటాడు. అదే అష్టమ స్థానంలో ఉన్నప్పుడు మనకి శుక్రగ్రహం ఉంది. అంటే శుక్రుడు ముఖ్యంగా లాభాధిపతి షష్టమాధిపతి అయిన శుక్రుడు వచ్చేటప్పటికల్లా భాగ్య దశమాల్లో ఉంటాడు. భాగ్య దశమాల్లో ఉండటం వల్ల కొంత మేలు జరిగే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. అంటే ఫైనాన్షియల్ పొజిషన్లో కానీ వ్యాపార పరంగా కానీ అనుకూలంగా ఉండే అవకాశాలు, వివాహ ప్రయత్నాలు కూడా సఫలీకృతమయ్యే అవకాశాలు ఎక్కువ ఉంటాయి. సో గురువు శుక్రుడు కొంతవరకు మేలు చేస్తాడని చెప్పుకోవచ్చు. గురువు 18వ తారీఖు వరకు మేలు చేస్తాడు. అలానే శుక్రుడు కూడా 10వ తారీఖు వరకు కూడా మేలు చేసే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. కాబట్టి టోటల్గా అనుకూలమైన ఫలితాలు వచ్చే అవకాశాలు గురు శుక్రులలో ఉంది. ఇక శని యొక్క ప్రభావం ఎలా ఉండబోతుంది అని అంటే, ధనస్సు రాశి వాళ్ళకు వచ్చేటప్పటికల్లా సప్తమ స్థానంలో గురువు ఉన్నాడు. రాష్ట్రాధిపతి చతుర్థాధిపతి అయిన గురువు సప్తమ స్థానంలో గురువు అక్టోబర్ 18 వరకు ఉంటాడు. అక్టోబర్ 18 వరకు కూడా అనుకూలంగా ఉంటుంది. ఆకస్మికంగా ధనలాభాలు, ఫైనాన్షియల్ పరంగా పెట్టుబడులు పెట్టే వ్యక్తులు వస్తారు, ఆర్థికంగా లాభాలు ఉంటాయి. అంటే వృత్తి ఉద్యోగ వ్యాపారాల్లో ఎలాంటి వ్యాపారం చేసినా, ఎలాంటి ఉద్యోగం చేసినా, అది చిన్న వ్యాపారం చేసినా, పెద్ద బిజినెస్ చేసినా, పెద్ద ఉద్యోగం చేసినా, చిన్న ఉద్యోగం చేసినా ఇంప్రూవ్మెంట్ జరిగే అవకాశాలు ఎక్కువ ఉంటాయి. సో వివాహ ప్రయత్నాలు కూడా సఫలీకృతం అవుతాయి. ఎవరైతే వివాహాలకు సంబంధించిన శుభ కార్యక్రమాలు చేయాలో, మంచి సుసంపన్నమైన కుటుంబం నుంచి అబ్బాయి కానీ అమ్మాయి కానీ వచ్చే అవకాశాలనే బాగా ఎక్కువ ఉన్నాయి. సో రాస్యాధిపతి బాగా బలంగా ఉన్నాడు. అంటే కాలయాపన లేకుండా గతంలో ఏదైతే కాలయాపనలు చేసి పనులు పెండింగ్లో ఉన్నాయో ఆ పెండింగ్ అన్నీ కూడా ముగిసిపోయి కొంత ఫాస్ట్గా మూవ్ అయ్యే అవకాశాలు ఎక్కువ ఉంటాయి. ఫాస్ట్గా మూవింగ్ అయ్యే అవకాశాలు ఎక్కువ ఉంటాయి. కాబట్టి ప్లానింగ్ ప్రకారంగా అన్ని అనుకూలంగా ఉండే అవకాశాలు ఎక్కువ ఉంటాయి. కాబట్టి అద్భుతమైన రిజల్ట్స్ వచ్చే అవకాశాలు బాగా ఎక్కువ ఉంటాయి. ఎలాంటి ప్రాబ్లమ్స్ లేకుండా అనుకూలమైన ఫలితాలు వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. కాబట్టి టోటల్గా వాళ్ళ ప్రయత్నాలన్నీ కూడా సఫలీకృతం అయ్యే అవకాశాలు ఎక్కువ ఉంటాయి. అదొకటి. తర్వాత కుజగ్రహ ప్రభావం, కుజుడి వల్ల భూములు ఇళ్ళు కొనుగోలు చేసే అవకాశాలు ఎక్కువ ఉంటాయి. అంటే పంచమాధిపతి వ్యయాధిపతి లాభ వ్యయ స్థానంలో ఉండటం వల్ల మొట్టమొదటి 15 రోజుల్లో ఇళ్ల నిర్మాణాలు చేపట్టచ్చు, గృహాలు కొనుగోలు చేయొచ్చు, బిల్డర్స్తో మాట్లాడచ్చు, కోర్టు సమస్యలు కూడా పరిష్కారం జరిగే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. పిత్రార్జితం కూడా బాగా కలిసి వచ్చే అవకాశాలు ఎక్కువ ఉంటాయి. వ్యాపార పరంగా కొన్ని ఇబ్బందులు చోటు చేసుకునే అవకాశాలు వీళ్ళకుంటాయి. వ్యాపారం వైపు కొత్త వ్యాపారాలకు తెరదీయకుండా ఉన్న వ్యాపారాన్ని కొనసాగించడం మంచిది. ఉన్న ఉద్యోగాన్ని కూడా కొనసాగించడం మంచిది.
అనవసరమైన విషయాల్లో కలగజేసుకోకుండా ముందుకెళ్ళటం మంచిది. అలానే కేతు యొక్క ప్రభావం అనేది ఉంటుంది. కేతు యొక్క ప్రభావం వల్ల కూడా అనుకూలంగా ఉంటుంది. ప్రయాణాలు చేయటం, అనుకున్న వ్యక్తుల్ని బంధువులతోటి మిత్రులతో స్నేహబంధం బాగా పెరగటం, ఒకటి భార్యాభర్తల మధ్యలో కలయిక బాగుండటం, సంతానపరంగా ఇబ్బందులు లేకుండా, సంతానం లేని వారికి కూడా సంతానం కలిగే అవకాశాలు ఎక్కువ. నూతనంగా గృహ ఉపకరణ వస్తువులు కూడా ఇంట్లో కొనుగోలు చేసే అవకాశాలు ఎక్కువ ఉంటాయి. అంటే బంగారు ఆభరణాలు కొనుగోలు చేస్తారు, వాహనాలు కొనుగోలు చేసే అవకాశాలు ఉంటాయి. నూతన గృహ ఉపకరణ వస్తువులు కూడా బాగా కొనుగోలు చేసే అవకాశాలు బాగా ఎక్కువ ఉంటాయి. వృత్తిరీత్యా టోటల్గా ఎక్కువ శాతం బాగుంటుందని చెప్పుకోవచ్చు. ధనుస్సు రాశి వాళ్ళకి ఇబ్బంది కలిగే వాతావరణాలు తక్కువ ఉంటాయి. 20-25% ఉంటాయి. సుమారుగా అప్రాక్సిమేట్లీ రమారమీగా 75% ఈ ధనుస్సు రాశి వాళ్ళకి అనుకూలంగా ఉంటుందని చెప్పుకోవచ్చు. అనుకూలంగా ఉంటుంది కదా అని ఇంట్లో కొంపలో కూర్చోమని ఎవరు చెప్పరు. కష్టపడి పని చేయాలి. భగవంతుడు కలిసి వచ్చే అవకాశం ఎక్కువ ఉంటుంది. భగవంతుడి యొక్క ఆశీర్వచనం వల్ల మంచి జరిగే అవకాశాలు ఖచ్చితంగా ఉంటాయి. అలానే నాయకంటి గారి ఇంట్లో కూర్చోమన్నారని చెప్పను నేను. గ్రహస్థితి బాగున్నప్పుడు మనం వర్క్ చేస్తే వర్కౌట్ అయ్యే అవకాశాలు ఎక్కువ ఉంటాయి, ఫలించే అవకాశాలు ఎక్కువ ఉంటాయి. ఆ ఫలించడానికి మనం ప్రయత్నం చేయాలి, కష్టపడాలి. కష్టపడితే ప్రయత్నాల దగ్గరకు వచ్చే అవకాశాలు ఎక్కువ ఉంటాయి. ఎంత కష్టపడినా కూడా కొన్ని ఫలితం రానివి కూడా ఉంటాయి. మన అదృష్టం కూడా ఉండాలిగా. అంటే కొద్దిగా అదృష్టం ఉండాలి. ఎంత కష్టపడినా ఆ అదృష్ట అవకాశం అనేది ఉంది. కాబట్టి అక్టోబర్ మాసంలో అన్ని విషయాల్లో ప్రయత్నం చేయండి, మంచి జరిగే అవకాశం ఉంది. ఇంకా ప్రయత్నాలు బాగుండాలంటే కొన్ని పరిహారాలు చేసుకుని ముందుకు వెళ్ళాలి. ఇక మరి ప్రయత్నాలు ముందుకు వెళ్ళాలంటే ఎలాంటి పరిహారాలు, దైవారాధన వీళ్ళకి అవసరం అంటారు? వీళ్ళు అక్టోబర్ 18 తర్వాత చేయాల్సింది ఏంటంటే ముఖ్యంగా గురువు జపం చేసుకోవాలి. దేవానాంచ ఋషీనాంచ గురుకాంచన సన్నిభం బుద్ధిమతం త్రిలోకేశం తమ నమామి బృహస్పతిం అనే మంత్రాన్ని, ధనం ఇంకా బాగా కలిసి రావటానికి యక్షాయ కుబేరాయ వైశ్రణాయ ధనధాన్యాధిపతే ధనం ధాన్యం సమృద్ధిమే దేహిమే దాపై స్వాహ అనే మంత్రాన్ని చక్కగా చదువుకొని ఇంకా బాగా జరగటానికి విష్ణు సహస్రనామ పారాయణం ఒకటి. దాంతోపాటు వీళ్ళు తప్పకుండా ఇవ్వాల్సినవి ఏంటంటే గోధుమలు దానం చేయటం, కందులు దానం చేయటం వల్ల కూడా మంచి జరిగే అవకాశాలు ఎక్కువ ఉంటాయి. అంటే ఇవన్నీ కూడా ప్రయత్నాలు చేసుకోవాలి. మనిషి ప్రయత్నం చేసుకుంటే బాగుపడే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. అలానే అమ్మవారి యొక్క ఆరాధన, మహాకాళి, మహాలక్ష్మి, మహాసరస్వతి అమ్మవారి యొక్క ఆరాధన చేయటం వల్ల కూడా అన్ని మంచి ఫలితాలు జరిగే అవకాశాలు ఎక్కువ ఉంటాయి. కాబట్టి ప్రతిదానిలో విజయం సాధించడానికి కొన్ని మంచి పనులు చేసుకోవాలి. అలానే పుస్తక దానం ఇవ్వటం ఒకటి, వీలైతే గోదానం చేయటం, ఇలాంటివి చేయటం వల్ల కూడా మంచి జరిగే అవకాశాలు ఖచ్చితంగా ఉంటాయి. ఆవుని పూజ చేయటం చాలా మంచిది. వీళ్ళు ఈ 20వ తారీఖు తర్వాత ఆవుని ఎక్కడన్నా కనపడితే చక్కగా బొట్టు పెట్టి బియ్యము అరటిపండు తినిపించి ఆవును పూజ చేయాలి. ముక్కోటి దేవతలందరూ ఆవులో ఉంటారు కాబట్టి గోవు యొక్క ఆరాధన అనేది చాలా ఇంపార్టెంట్. కాబట్టి గోవు యొక్క ఆరాధన చేయటం వల్ల కూడా చాలా మంచి జరిగే అవకాశాలు బాగా ఎక్కువ ఉంటుంది. ఎందుకంటే వాహనం వృషభోయస్సు వాసుకి కంఠభూషణం అన్నారు. అంటే గురువు ఏదైతే శివుడికి సంబంధించిన ప్రీతికరమైంది ముక్కోటి దేవతలందరూ కూడా ఉన్నది ఆవే. ఆవును భక్తి శ్రద్ధలతో కొలిస్తే కూడా చాలా మంచి జరిగే అవకాశాలు ఖచ్చితంగా ఉంటాయి. కాబట్టి దానిలో కూడా కొన్ని మార్పులు జరగాలంటే భగవంతుడి యొక్క ఆరాధన తప్పనిసరిగా చేసుకొని ముందుకెళ్తే మంచి ఫలితాలు వస్తాయి. ఓవరాల్గా ఈ రాశి వాళ్ళందరికీ కూడా ఈ అక్టోబర్ మాసం ఏ విధంగా ఉండబోతుందో మీ మాటలో చాలా బాగా వివరించారు. ధన్యవాదాలు. నమస్కారం.